హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను దగ్గర ఒక 10 డేస్ నుంచి, 10 కాదు ఇంకా ఒక 14-15 డేస్ నుంచి కొంచెం ఎర్లీగా లేద్దాము అని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నా అండి. బట్ నా వల్ల అస్సలు కావట్లేదు అనమాట. ఫస్ట్ ఒక 1 వీక్ వరకు ఏంటంటే 4:30కి 5కి అట్లా నిద్రలేచాము. ఆ తర్వాత నుంచి ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి అనమాట. వర్షాలు పడుతునేసరికి అస్సలు మెలకు ఉండట్లేదండి. చలికి అసలు ముడుచుకొని అసలు మెలకు రావట్లేదు అనమాట. ముడుచుకొని పడుకుంటున్నాము. బాగా చలేస్తుంది. లేవాలంటే లేవాలనిపించలేదు. పనులన్నీ లేటుగా అవుతున్నాయి అనమాట. ఈ రోజు కూడా ఇంకొంచెం లేటే అయ్యింది. అంటే మెలకు వస్తుంది కానీ లేవాలి అంటే ఆ మంకుగా ఉంటుంది కదా చలిగా ఉన్నప్పుడు, ఇంకట్లా లేవలేకపోతున్నాం అనమాట. చాలా కష్టంగా లేచి చూస్తే టైం వచ్చేసి అప్పటికే 5:30 దాటిపోయిందనమాట. ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి మేము గుడికి ఏమన్నా వెళ్ళొద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. బయటకు వచ్చి చూస్తే అండి ఫుల్ వర్షం పడుతుంది. అయినా సరే వెళ్ళొద్దాము అని చెప్పేసి గుడికి వెళ్ళేసి వచ్చామండి. ఆ వీడియోస్ అవన్నీ కూడా నేను అక్కడేమీ షూట్ చేయలేదు, ఎందుకంటే రోజు ఇంకా అదే పనిగా గుడికి వెళ్ళే వీడియోస్, దేవుళ్ళు ఇంకా అవే అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి నేను ఇంకా అక్కడేమో షూటింగ్ పనులు ఏమీ పెట్టుకోలేదు. ప్రశాంతంగా వెళ్ళేసి ఒక ½ అన్ అవర్ అలా ఉన్నాము. ఇంకా అంతే వచ్చేసానండి. ఎక్కువసేపు కూడా ఏం లేవన్నమాట. ఒక అరగంట గట్టిగా ఉన్నాం, ఎందుకంటే మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వచ్చేసామన్నమాట. పిల్లలకి టిఫిన్ ఏమన్నా ప్రిపేర్ చేయాలి కదా. అందులోనూ మనకి చల్లగా ఉందంటే టైం తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మనం ఏమనుకుంటామంటే అంత టైం అవ్వలేదులే, చల్లగానే ఉంది కదా అని చెప్పేసి అనుకుంటాం. కానీ అంటే ఇప్పుడు ఎండ వచ్చింది అనుకోండి, మనకి ఎండ ముదిరే కొద్దీ టైం కొంచెం తెలిసిద్ది అనమాట. ఎండ ముదురుతుంది అని అంటే కొంచెం 8 అయిందనో 9 అయిందనో కొంచెం ఎంతో కొంత మనం అర్థం చేసుకుంటాం టైంని. కానీ ఇలా వర్షం పడినప్పుడు మాత్రం మనకి ఎందుకనో అర్థం కాదనమాట టైము. అందుకని ఇంకా నేను కూడా సరే టైం అవుతుంది కదా అని చెప్పేసి టైం చూసుకొని పిల్లలకి టిఫిన్ అది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వెళ్ళానండి. ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక రిక్వెస్ట్ అబ్బా, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా అనిపించింది అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి దోశలండి. దోశలు పిల్లల వరకే ఉంది పిండి. అంటే ఇందులో గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకుంటే ఇంట్లో అందరికీ దోశలు వచ్చేస్తాయి అనమాట. మా ఆయన ఏంటంటే నిన్న ఈవినింగ్ నాకు బజ్జీలు కావాలి, పకోడీ ఏమి బజ్జీ అయ్యి అని చెప్పేసి తెచ్చుకున్నారు. అదేలేండి, వాతావరణం కొంచెం చల్లగా ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా కొంచెం వేడివేడిగా తినాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నిన్న ఈవినింగ్ అప్పటికప్పుడు తెచ్చుకున్నారనమాట. నేనేమో అప్పటికే నాకేం తెలుసు తెస్తారని, నేను అప్పటికే వేరే స్నాక్స్ ఏవో చేశాను. ఇంకా అవి మళ్ళీ ఇప్పుడు బజ్జీలు చేశాను అనుకోండి, అవి వేస్ట్ అయిపోతాయి కదా. అందుకని చెప్పేసి నేను నిన్న ఈవినింగ్ చేయలేదనమాట. రేపు ఈవినింగ్ చేస్తానని చెప్పా. అందుకని మా ఆయన లేదు, సరే నిన్న ఈవినింగ్ ఎలాగో చేయలేదు కదా, పొద్దున్నే నాకు బజ్జీలు వెయ్యి అని చెప్పేసి అన్నారు. పకోడీ కానీ బజ్జీలు కానీ వెయ్యి అని చెప్పేసి చెప్పారు. సరే పిల్లల వరకు పిండి సరిపోతుందిలే, ఇందులో ఎక్స్ట్రా పిండి ఏమి మనం యాడ్ చేయొద్దు, ఈ పకోడీలు తినేద్దాంలే అని చెప్పేసి పిల్లలకైతే దోశలు పోసిచ్చానండి. అది ఇంకా పొయ్యలేదు, ఫస్ట్ పిండి కలిపి పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడైతే పకోడీ పిండి అయితే కలుపుతున్నా. దీంట్లో పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు లేదండి, కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుంది, కొంచెం ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట టేస్ట్. కానీ లేదు, అందుకని చెప్పేసి ఉన్నంత అంటే లేదు కదా అని చెప్పేసి ఇంకా రెసిపీ చేయకుండా ఏమి ఉండను. ఇంట్లో ఏముంటే అవి వాడేసుకొని చేస్తూ ఉంటాను అనమాట. టేస్ట్ ఏమి అంత పిచ్చిగా ఏమి ఉండదండి, కొంచెం బాగానే ఉంటాయి కరివేపాకు వేయకపోయినా. సరే ఇంకా లేదు కదా అని చెప్పేసి ఉన్నవన్నీ కూడా మిక్స్ చేసేసి కొంచెం ఉప్పు, నేనైతే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తా. కానీ వీడియోస్ అవి తీసేటప్పుడు పసుపు యాడ్ చేయాలంటే భయం అండి. మామూలుగానే మన వంటలు కొంచెం అంతంత మాత్రంగా ఉంటాయి. పసుపు యాడ్ చేసి వీడియోలో పసుపు యాడ్ చేశాను అనుకోండి, మళ్ళీ మీరు ఏదో ఒకటి అంటారు, ఎందుకులే అని చెప్పేసి నేను పసుపు యాడ్ చేయట్లేదు అనమాట. వీడియో ఆన్ చేసినప్పుడు విడిగా అయితే కొంచెం పసుపు యాడ్ చేస్తాను, కలర్ బాగుంటుందని చెప్పేసి. ఆ తర్వాత ఇక్కడ నేను పిండి మిక్స్ చేస్తూ ఉంటే పాలు పొయ్యి మీద పెట్టాను కదా, 2 లీటర్లు అండి. ఒక్కొక్క దాంట్లో 1 లీటర్ అలా పెట్టేసి పొయ్యి మీద పెట్టి అవి కాగుతున్నాయి కదా, ఈ లోపు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి నేను పిండి పిసుకుతూ ఉన్నాను అనమాట. ఈ లోపల ఒకటి నేను ఆల్రెడీ ఆఫ్ చేశానండి కొంచెం పైకి వచ్చినప్పుడే. కానీ ఇవేంటంటే కొంచెం స్లోగా ఉంది కదా అని చెప్పేసి నేను పక్కకు వచ్చేసి పిండి అయితే కలుపుతుంటే ఈ లోపల పొంగిపోయాయి. అంటే పొంగడం అంటే పాలేం పోలేదులే, కానీ పైన నొరగ ఉంటుంది కదా, ఆ నొరగ వరకు పైకి వచ్చేసింది అనమాట. ఇంకా నేను టక్కని చూసి ఆఫ్ చేశాను. వంట చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నామంటే పాలనే కాదండి, కర్రీస్ అయినా సరే మాడిపోతాయి అనమాట. జాగ్రత్తగా
దగ్గరుండి చూసుకొని చేయాలి వంట. పొద్దున్నే నిద్ర లేవడం వల్ల మనం కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాం ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అయిపోతాయి. అంటే లేట్ అవ్వదన్నమాట. ఈ పని అవ్వలేదు ఆ పని అవ్వలేదు అని చెప్పేసి అనుకోము. లేటుగా లేచామంటే పనులు లేటుగా అవుతాయి, తొందరగా లేచామంటే తొందరగా పనులు అవుతాయి. పనులు ఒకటే కాదు, మన మైండ్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తే. నేను ఈ 10-15 డేస్ నుంచి అదే అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఇంట్లో పనులు తొందరగా అయిపోతున్నాయి, ఇల్లు నీట్గా ఉంటుంది, మనం ప్రశాంతంగా ఉంటున్నాం అనే పాయింట్ నాకు అర్థమైంది 10 డేస్ నుంచి 15 డేస్ నుంచి కూడా. కొంచెం ఎందుకనో కొంచెం నాకు అలా అనిపిస్తుంది అనమాట, కొంచెం ఎర్లీగా లేద్దాము అని అనిపిస్తుంది. మామూలుగా అయితే నేను 6-6:30 అలా కూడా లేస్తుంటాను. కానీ ఇప్పుడు కొంచెం నిద్ర టైమింగ్స్ అనేవి నైట్ టైం కొంచెం ఎర్లీగా పడుకోవడం, పొద్దున్నే కొంచెం ఎర్లీగా లేవడం అలా చేస్తున్నాను. మళ్ళీ మధ్యాహ్నం పడుకున్నాను అంటే నైట్ నిద్ర పట్టదండి. నాకు ఇది ఒక జబ్బు. నాకు తెలిసి నేను మాట్లాడినప్పుడు చాలామందితో ఇలా ఫ్రెండ్స్తో కానీ కామన్ ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా, వాళ్ళు కూడా కంప్లైంట్ రైజ్ చేస్తూ ఉంటారనమాట. పగలు కాసేపు పొరపాటున పడుకున్నాము అని అంటే నైట్ టైం అస్సలు నిద్ర పట్టదు అని జబ్బు చాలామందికే ఉంది. నాకు కూడా అంతే అండి. అందుకని ఒక్కొక్క రోజు అంటే ఎర్లీగా నిద్ర లేచానంటే ఒక్కొక్క రోజు నాకు మధ్యాహ్నం నిద్ర వచ్చేస్తుంది అనమాట. కానీ నిద్రపోనమాట, మరీ తలనొప్పి వచ్చేస్తుంది అనుకుంటే తప్ప పడుకోను. మళ్ళీ ఎందుకులే రిస్క్, నైట్ నిద్ర పోలేదనుకోండి మళ్ళీ పొద్దున్నే మెలకు రాదు కదా, ఇక లైఫ్ స్టైల్ మొత్తం మళ్ళీ చేంజ్ అయిపోద్ది. అంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి లేదు, ఎంత కష్టంగా ఉన్నా సరే మధ్యాహ్నం నిద్రపోవద్దు అని చెప్పేసి చాలా గట్టిగా అనేసుకొని మధ్యాహ్నం టైంలో అయితే అసలు పడుకోవట్లేదండి. చైత్రని బాగా మేము బెదిరించేసాం, నువ్వు కానీ ఎర్లీగా లేవకపోతే టిఫిన్ నీ కొంచెం అని చెప్పాం కదా. అందుకని ఈరోజు తొందరగా నిద్ర లేచి రెడీ అయ్యి కూర్చుందనమాట. ఫస్ట్ చైత్రకే దోశలు పోసిచ్చాను, ఆమె తింటా ఉంది. తర్వాత చిద్వి కూడా తీసుకొని తింటా ఉన్నాడనమాట. ఇంక పిల్లల్ని రెడీ చేశాను. రెడీ చేసేది ఏముందిలేండి, వాళ్ళే రెడీ అవుతున్నారు. ఏదైనా కొంచెం పౌడర్ బొట్టు రాయాలి అని అంటే పెట్టాలి అని అంటే అప్పుడు మాత్రమే ఇంకా నాకు పని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చైత్ర కూడా గుండు కదా, ఇంకా ఏం చేయడానికి ఉండదు. జల్లన్న అయితే కొంచెం ఒక 5 మినిట్స్ అలా టైం పట్టిద్ది ఆమె కోసం అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా నాకు మార్నింగ్ టైంలో పిల్లల విషయంలో హడావిడి అయితే ఏం ఉండట్లేదు అనమాట. నేనే అందులోనూ కొంచెం ఎర్లీగా లేచి చెప్తున్నాను కదా, పనులు చేసుకుంటున్నాను కాబట్టి హడావిడి లేకుండా ప్రశాంతంగా అయిపోతుంది. నేను ఈరోజు ఏంటంటే మార్నింగ్ కొంచెం టబ్ క్లీన్ పెట్టానండి. నిద్ర లావగానే టబ్ క్లీన్ పెట్టేసి చాలా రోజులు అయిపోతుందండి, వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ టబ్ క్లీన్ పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడు 2 వీక్స్ అయిపోతుంది. ఇంకా వాషింగ్ మిషన్ వాడటమే కానీ దాన్ని నీట్గా క్లీన్ చేయడం ఉండట్లేదు అనమాట. టబ్ క్లీన్ పెట్టుకుంటేనే మనకి మంచిగా సర్వీసింగ్ బాగుంటుంది. కానీ ఈ మధ్య అస్సలు పెట్టట్లేదు. 15 డేస్ అయిపోతుంది, సరే ఒకసారి క్లీన్ చేద్దాము అని చెప్పేసి టబ్ క్లీన్ పెట్టిన తర్వాత క్లీన్ చేస్తున్నా. అందుకని ఈరోజు మార్నింగ్ నుంచి బట్టలు కూడా వేయలేదండి. సరే ఇప్పుడు టైం వచ్చేసి 10:30-11 అలా అవుతుంది. సరే ఇది అయిపోయిన తర్వాత బట్టలు మళ్ళీ ఇప్పుడు చల్లగా ఉందని మిషన్లో బట్టలు వేయలేదనుకోండి, నాకు స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి కదా, మేము రెగ్యులర్గా వేసుకునేవైతే ఇబ్బంది ఏమీ ఉండదు. పిల్లలకి కంపల్సరీ యూనిఫామ్ కావాలి కాబట్టి వాళ్ళ కోసమైనా మిషన్ డైలీ వేయాల్సి వస్తుంది. నేను ఒక్కో రోజు ఏం చేస్తానంటే మిస్ చేసేస్తా అండి. కొన్నే ఉన్నాయి అనుకోండి బట్టలు, ఏమేస్తాంలే అని అనుకుంటే ఒకరోజు మిస్ చేసేసి నెక్స్ట్ డే అలా వేస్తూ ఉంటానన్నమాట. దుప్పట్లు ఏమన్నా ఉన్నాయి అని అంటే అస్సలు పెండింగ్ పెట్టను, ఎప్పటికప్పుడు వేసేస్తూ ఉంటాను. ఈ వాషింగ్ మిషన్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా హెల్ప్ అయిందండి. నేను ఉతికితే నిజంగా చెప్పాలి అని అంటే నేను ఉతికితే అసలు బట్టలు మురికి అస్సలు పోదండి. అందులోనూ మా ఆయన అంతకుముందు టీషర్ట్స్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు అనమాట, బనియన్ క్లాత్. ఆ బనియన్ క్లాత్ ఏంటంటే మనకి, అందులోనూ మా ఆయన ఎలక్ట్రీషియన్ అండి, చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. అందులో ఇంకా ప్లంబింగ్ వర్క్ కూడా ఉంటుంది కదా, అది కూడా చేస్తారనమాట. డస్ట్ అదంతా కూడా పడిపోతుంది. మనం ఎంత మంచిగా ఉతకాలనుకున్నా సరే ఆ టీషర్ట్స్కి అది బనియన్ క్లాత్ కాబట్టి, ఇప్పుడు పిల్లలు యూస్ చేసేది బనియన్ క్లాతే అనమాట. వాళ్ళ బట్టలు చూస్తే అర్థమైద్ది. వాళ్ళు కూడా ఏంటంటో అట్లా తినేటప్పుడు పూసేసుకుంటూ ఉంటారు కదా, వాష్ చేస్తుంటే పోవు. పిల్లల బట్టలు అంటే మనం ఒకటి కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాబట్టి ఇంకోటి అని చెప్పేసి కొంచెం వాళ్ళ కోసం బట్టలు కొంచెం ఎక్కువే తీసుకుంటాము. కానీ మా ఆయన అంత మంచి కలెక్షన్ ఏమీ ఉండేది కాదనమాట. అయితే ఆ టీషర్ట్స్కి బాగా డస్ట్ ఉండిపోయేది, ఎంత వాష్ చేసినా ఎంత రుద్దినా పోయేది కాదనమాట, చూడడానికి చండాలంగా ఉండేది. షర్ట్స్ అన్నా అయితే కొంచెం ఉతకడానికి ఈజీగా ఉంటుంది. బనియన్ క్లాత్ ఏంటంటే మనం ఎంత రఫ్ చేసినా అంత సాగిపోతూ ఉంటుంది అనమాట, అంత మంచిగా ఉండవు. అందులోనూ మా ఆయన అంత క్వాలిటీవి కూడా తెచ్చుకునే వాళ్ళు కాదనమాట. అందుకని ఈ మిషన్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా హెల్ప్ అయింది. ఇంకా నేనేం చేశానంటే చాలాసార్లు చెప్పా, టీషర్ట్స్ వాడొద్దు, షర్ట్స్ వాడు, అవైతే కొంచెం బాగుంటాయి, మాపుకు కూడా ఆగుతాయి, మురికి అయినా కూడా అంత తెలియదు అనమాట.
వాష్ చేయడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. అయినా ఇప్పుడు పనులు చేసుకునేటప్పుడు టీషర్ట్స్ అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అలా యూస్ చేసేవాళ్ళు. అవేమో మురిగిపోయేవి కాదు, చాలా డస్ట్ పూసుకొని వచ్చేవాళ్ళు అనమాట. పిల్లలు పూసుకున్నట్టు పూసుకునేవాళ్ళు, ఇంకా అలా నీట్గా ఉండేవి కాదనమాట. ఆ తర్వాత కొంచెం ఈ 2-3 సంవత్సరాల నుంచి షర్ట్సే యూస్ చేస్తున్నారండి. ఇప్పుడు కొంచెం బాగున్నాయి అనమాట ఈ మిషన్ యూస్ చేయడం వల్ల. తర్వాత నేను తీసుకునే షర్ట్స్ కూడా లైట్ కలర్స్ తీసుకోను, అంటే మా ఆయన వేసుకునే బట్టలన్నీ కూడా నేనే సెలెక్ట్ చేస్తాను అనమాట, నన్నే తీసుకొని వెళ్తారు. నేనేంటంటే అవే చూసుకుంటా, కొంచెం మాపు కాగేలాగా చూసి సెలెక్ట్ చేసుకుంటా అనమాట. ఇంకా అన్నీ అవే అవుతున్నాయి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కొంచెం బాగుంటాయి అనుకున్నవి మాత్రమే లైట్ కలర్స్ అలా తీసుకుంటారు, కానీ వర్క్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం డార్క్ కలర్స్ అయితేనే మాపు కాగుతాయి అని అవి అలా తీసుకుంటూ ఉంటా. నేనే వెళ్తూ ఉంటాను, మా ఆయన షాపింగ్కి వెళ్ళినా కూడా నన్నే తీసుకెళ్తూ ఉంటారు. కొంచెం ఏదైనా దూరం వెళ్ళాలి, ఇక్కడ కాదు అక్కడ, అంటే ఇప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది కదా పలానా చోటు కొంచెం తక్కువకి వస్తాయి అంట అని చెప్పేసి. అంత దూరం అయితే నేనేం వెళ్ళనులే, కానీ కొంచెం లోకల్లో ఏమైనా తీసుకోవాలి అని అంటే నన్నే తీసుకెళ్తూ ఉంటారు, నేనే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటా. ఈ మిషన్ నాకు ఇంట్లో ఒక మంచి ఫ్రెండ్ అయిపోయింది అనమాట. నాకు చాలా పని తగ్గించేసింది. తీసుకొని కూడా ఒక 2 సంవత్సరాలు అయిపోతుందండి. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నాకు మంచి ఫ్రెండ్ అనమాట. నాకు చాలా పని తగ్గించేసింది కాబట్టి మంచిదేనండి. వాషింగ్ మిషన్ చాలా ఇష్టంగా కావాలని చెప్పేసి కొనిపించుకున్నాను. నేను కూడా ఉతకలేకపోతున్నాను అని చెప్పేసి మా ఆయన కూడా ఇంకా కావాలి అనగానే కొనిపించారనమాట. అట్లా నాకు మామూలుగా ఇప్పుడు కిచెన్లో ఏమైనా మనకి ఇష్టమైన వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి, వంటింటి నేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఈ వాషింగ్ మిషన్ కూడా నాకు అలానే మంచి ఫ్రెండ్ అయిపోయింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. చెట్టు నిండా అండి జాంకాయలు ఉన్నాయి. కోద్దామని అంటే భయం వేస్తుంది అనమాట. వర్షాలు పడినప్పుడు ఎప్పుడు కూడా కాయలు అస్సలు బాగుండవండి. మా వాళ్ళు ఏంటంటే చూడడానికి మంచిగా పండేసి ఉన్నాయి కదా, బాగుంది కలర్ అని చెప్పేసి అప్పుడప్పుడు వెళ్ళి కోస్తూ ఉంటారు, కానీ దాని నిండా పురుగులు ఉంటాయి. నాకు అది గుర్తొచ్చేసి పిల్లల్ని కూడా కొయ్యనివ్వట్లేదు అనమాట. వర్షాలు పడుతున్నాయి అంటే అస్సలు బాగుండవు, మీరు ఎక్కొద్దు అని చెప్పేసి చెప్తున్నా. ఇంకా అందుకని అవి కొయ్యకుండా అలానే ఉంచారు, లేదంటే మా వాళ్ళు ఎప్పుడో వెళ్ళి కోసుకొని వచ్చేవాళ్ళు అనమాట. చూశాను మొన్న రీసెంట్గా కూడా ఒక 2-3 టైమ్స్ కోసినవి కొంచెం బాగాలేదండి, పురుగులు వచ్చేసాయి, బయట పడేసాము. అనవసరంగా అంత దూరం వెళ్ళి కోసుకొచ్చి మళ్ళీ పురుగులు ఉంటే వాటిని పడేయటం ఈ గోలంతా ఎందుకు అని చెప్పేసి పిల్లల చేత కూడా కొయ్యనివ్వట్లేదు అనమాట. బాగుంటే వదలం అనుకోండి, బాగాలేదని వదిలేసాము. లేదంటే మీ అందరికీ ఇష్టం కదా చెట్టుకాయలు అలా కోసుకొని తింటే నాకు ఇష్టము అని చెప్పేసి. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన అంట్లు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా తోమేశాను. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఇంట్లో సరుకులు ఏమైనా అయిపోయినాయి అనుకోండి, ఆ సరుకులు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను కదా, ఆ డబ్బా కూడా నార్మల్ అంటులతో పాటు తోమేస్తాను అనమాట. అప్పుడు నాకు కొంచెం ఒకటేసారి అన్ని తోమాలంటే కూడా ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఇప్పుడు సామాన్ ఏమైనా కడగాలనుకోండి, ఎప్పటికప్పుడు ఏదైపోతే అది నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట, ఈజీగా ఉంటుంది. అలా అలవాటు అయిపోయింది నాకు. ఈ అంట్లు తోమటంతో మార్నింగ్ క్లీనింగ్ పనులు అయిపోయినాయి, టిఫిన్ పనులు అయిపోయినాయి, తర్వాత ఇంట్లో పూజ పని అయిపోయింది, పిల్లల పని అయిపోయింది. మార్నింగ్ సెక్షన్ కూడా రోజు ఇలాగే ఉంటుందండి. అంటే ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటాయేమో కానీ రోజు ఇలాగే ఉంటుందన్నమాట సాధ్యమైనంత వరకు. ఇక్కడి నుంచి పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేయాలి. ఒక ½ అవర్ కానీ లేదంటే ఒక 1 అవర్ కానీ ఫోన్ చూస్తానండి, ఎందుకంటే నాకు ఎడిటింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి చూడాల్సిందే. ఆ తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత ముకుంద కోసం శారీ షూట్ కూడా ఒకటి ఉందండి. కొన్ని న్యూ శారీస్ వచ్చినాయి, అవి కూడా మీతో షేర్ చేయాలి. ఆ వీడియోస్ కూడా షూట్ చేసుకోవాలన్నమాట. నేను ఇలా ప్లాన్ చేసుకుంటా, మార్నింగ్ టైంలో టిఫిన్ సెక్షన్ వరకు ఒకలా ప్లాన్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ అనగానే టిఫిన్ ఒక్కటే చేయం కదా, ముందు వెనుక కొన్ని పనులు ఉంటాయి కాబట్టి అలా చేసుకుంటాను. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి వంట, తర్వాత కొన్ని షూటింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే షూటింగ్స్, ఎడిటింగ్ ఏమైనా చేసుకోవాలంటే ఎడిటింగ్. మళ్ళీ ఈవినింగ్ కూడా అంతే, నాకు పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలతో కొన్ని వర్క్స్ ఏమైనా చేయించాలి అంటే అలా నేను నా డే మొత్తాన్ని కూడా ఇలా ప్లాన్ చేసుకుంటా అనమాట. అంటే నేను ఇబ్బంది పడకుండా, పిల్లల్ని ఇంటిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేనేజ్ చేసుకుంటా అండి. ఇలాగా ఒక్కోసారి కొంచెం అటు ఇటు అయినా కూడా పిల్లలు కానీ మా ఆయన కానీ అర్థం చేసుకుంటారు కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏమీ ఉండదండి. ఎలాగోలా మేనేజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా అండి. బాయ్.